హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ నిరుద్యోగులకు, ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పడం అనేది జరిగింది. రాష్ట్రంలో త్వరలోనే మరో 5,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. బెంగళూరులో జరిగిన ది హిందూ హడిల్ 6వ ఎడిషన్ సదస్సులో ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొనడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల కోసం తెలంగాణలో సుపరిపాలన అనే అంశంపైన మాట్లాడిన ఆయన ఈ సరికొత్త రిక్రూట్మెంట్ గురించి వెల్లడించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలోనే ఏకంగా 67,760 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం తెలిపారు. దేశంలోనే ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో ఉద్యోగ నియామకాలు జరపడం ఇది అత్యధికమని ఆయన పేర్కొనడం జరిగింది. టీజీపీఎస్సీ ప్రక్షాళన గతంలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేశామని చెప్పారు. దేశంలోనే అత్యున్నతమైన యూపీఎస్సీ విధానాలను, పారదర్శకతను టీజీపీఎస్సీలో అమలు చేస్తూ ఎలాంటి అవకతవకలు లేకుండా నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈసారి భర్తీ చేయబోయే 5,000 పోలీసు పోస్టుల్లో నియామకమయ్యే అభ్యర్థులను ముఖ్యంగా రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణ కోసం సైబర్ సెక్యూరిటీ బ్యూరో, అలాగే మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్స్ ఫోర్స్ లాంటి ప్రత్యేక విభాగాలను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనను పోలీస్ శాఖ నుండి ఆర్థిక శాఖ అనుమతికి చేరినట్లు సమాచారం ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. పోలీసు ఉద్యోగ సాధన లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది చాలా మంచి అవకాశం అని చెప్పవచ్చు.